రామాపురం అనే చిన్న ఊరు. ఆ ఊరికి పక్కనే ఒక అడవిలో పాడుపడ్డ శ్మశానం ఉండేది. ఆ ఊరి ప్రజలకు ఒక భయం ఉండేది. ఆ శ్మశానంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, అక్కడే శిలలుగా మారిపోతారని. ఒకరోజు నలుగురు స్నేహితులు అడవిలోకి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. అనుకున్నదే తడవుగా టార్చ్ లైట్స్, కెమెరా తీసుకుని అర్ధరాత్రి వేళ శ్మశానం దగ్గరికి వెళ్తుంటారు. ఇంతలో వారికి ఒక తెల్లటి అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళు దగ్గరికి వెళ్ళాలని చూడగా మాయమవుతుంది. వాళ్ళల్లో ఒక అతను పక్కనే ఉన్న ఒక విరిగిన శిల ప్రక్కన కూర్చుంటాడు. వెంటనే ఒక గొంతు వినపడుతుంది, అక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని. నలుగురు స్నేహితులు భయంతో ఒక చోటకు వెళ్ళి నిలబడతారు. వారి టార్చ్ లైట్లు, కెమెరా ఆగిపోతాయి. ఉన్నట్టుండి వారి మధ్యలో ఒక వింత ఆకారం ప్రత్యక్షమవుతుంది. దానిని చూసిన నలుగురు స్నేహితులు భయంతో పారిపోతారు. కానీ వాళ్ళు ఎలా వెళ్ళినా తిరిగి మళ్ళీ శ్మశానం దగ్గరికే వస్తుంటారు. ఇంతలో ఒక్కొక్కరిగా మాయమైపోతూ వస్తారు. చివరికి అందరూ మాయమైపోయి ఆ శ్మశానంలోనే శిలలుగా మారిపోతారు.